హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజు అయితే నేను మీకు మంచి చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి. ఫ్రై పీస్ బిర్యానీ. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి ముందుగా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా కలిపి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి దాన్ని బాగా ఎగరపెట్టుకోవాలండి. ఎగిరిపోయిన చికెన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత వాటికి మసాలాలు యాడ్ చేద్దాం. చికెన్ వేయించుకున్న అదే కళాయిలో ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకుందాం. సో అవి బాగా వేగిన తర్వాత వీటికి సరిపడా సాల్ట్, అదేవిధంగా కారం, బిర్యానీ మసాలా అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలపండి. మన మసాలాలు మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. సో ఈ గ్రేవీ అంతా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. గ్రేవీతో పాటు కలుపుకొని ఒక 5 మినిట్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టాలండి. అంతవరకు మనం కొద్దిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. గ్రేవీ అయితే ముక్కలకి బాగా పట్టిందండి, చక్కగా ఫ్రై అయినాయి కూడా. సో ఇప్పుడు ఈ ఫ్రై పీసెస్ మనం బిర్యానీ రైస్ తోటి సర్వ్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టానండి. చూసారా, ఇప్పుడే పొగలు వస్తుంది, హాట్గా ఉంది. సో దీంట్లో మనం ఫ్రై పీసెస్ పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా, ఎంతో రుచికరమైన మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరందరూ కూడా ఇది చేసుకొని తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. బాయ్.